హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో పాత బంగారం మార్చి కొత్త బంగారం తీసుకోవాలి, అలాగే బంగారం సేల్ చేయాలి, అమ్మేసేయాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నమాట. మంచి లాభానికి సేల్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. మన సబ్స్క్రైబర్ అడిగారండి, బంగారం రేటు పెరుగుతుందా లేదా తగ్గుతుందా అని. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి అయితే బంగారం రేటు ఇంకా పెరుగుతుందనే నిపుణుల అంచనా అండి. ఎందుకంటే డాలర్ వాల్యూ బలహీనపడుతుందంటే బంగారం రేటు పెరుగుతుంది అనేది ఒక అంచనా ఉంటుంది. ప్రజెంట్ సిచ్యువేషన్లో డాలర్ వాల్యూ పడుతుంది, బంగారం వాల్యూ పెరుగుతుందండి, ఇంకా పెరుగుద్దని అంటున్నారు. టుడే గోల్డ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే 22 క్యారెట్ వచ్చేసి 9,740 రూపీస్ గాను, 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసేసి 10,628 రూపీస్ గాను ఉందన్నమాట. హౌ టు సేల్? ఇప్పుడు ఫర్ సపోజ్గా మీరు 100 గ్రామ్స్ గోల్డ్ని సేల్ చేయాలి అనుకుంటున్నారు. అసలు మీ దగ్గర ఎలా ఉంది గోల్డ్ అనేది తెలుసుకుందాం. ఆర్నమెంట్లో స్టోన్స్ అనేవి రిమూవ్ చేసేసి అవి ఉన్న ఆర్నమెంట్ వరకు మనకు వెయిట్ చెక్ చేస్తారనమాట. వెయిట్ ఎంత ఉంటే అంత ఇస్తారు. ఇదొక ప్రాసెస్. అదే ప్లెయిన్ జ్యువెలరీ అయితే ఎంత ఉందో అంత ఇస్తారు. మనం ఎన్ని గ్రామ్స్ ఉంటే అన్ని గ్రామ్స్ మనకి మనీగా కన్వర్ట్ చేసేసి ఇచ్చేస్తారు. లేదంటే మనం వేరే కొత్త బంగారం తీసుకోవాలనుకున్నా అంతే ఇస్తారు. అలా ఇవ్వాలంటే మీది 22 క్యారెట్ గోల్డ్ అయి ఉండాలి ప్యూర్. లేకపోతే 18 క్యారెట్ గోల్డ్ అనుకో, మనకి 75% 18 క్యారెట్ గోల్డ్ వాల్యూ అనమాట. అప్పుడు మనకి 75% ఇస్తారు. అది మనీ అయినా సరే గోల్డ్ అయినా సరే. నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, మీరు ఎప్పుడు గోల్డ్ కొన్నా సరే బిల్స్ అనేవి పడేయకండి. బిల్స్ జాగ్రత్తగా ఉంచుకుంటే మీరు రీసేల్ చేయాలనుకున్నప్పుడు, అది ఆర్నమెంట్ అయినా కాయిన్స్ అయినా రీసేల్ చేయాలనుకున్నప్పుడు మీ దగ్గర బిల్స్ ఉంటాయి కాబట్టి అదే షాప్కి వెళ్ళారనుకోండి, మీకు వాళ్ళని మీరు అడగటానికి అవకాశం ఉండిద్ది. మేము మీ దగ్గరే తీసుకున్నాం, ఎంతకు తీసుకున్నాము, అన్నీ అంత మనీ మాకు ఇవ్వండి అని అడగొచ్చు. మీరు పాత బంగారాన్ని అమ్మేసే ముందు ఒకటి ఆలోచించండి. మీకు అది ఉపయోగపడుతుంది, బాగుంది, నీట్గా ఉంది, మనం యూస్ చేసుకోవచ్చు అనుకుంటే కనుక దాన్ని రీసేల్ చేయకండి. ఎందుకంటే చేస్తే మాత్రం మీరు చాలా నష్టపోతారనమాట. ఎలా నష్టపోతారంటే, ఫర్ సపోజ్ మీరు ఒక బ్యాంగిల్ తీసుకున్నారనుకోండి, మీరు బ్యాంగిల్ తయారు చేయించేటప్పుడు సవరకు వచ్చేసి 8 గ్రామ్స్కి వచ్చేసి 1 గ్రామ్ వరకు తరుగు పడుతుంది అనమాట. మళ్ళా మీరు అమ్మేసేటప్పుడు ఆ తరుగుని దేన్ని క్యాలిక్యులేట్ చేయరు. మళ్ళీ మీరు కొత్త బ్యాంగిల్ తీసుకోవాలంటే సేమ్ 8 గ్రామ్స్కి 1 గ్రామ్ గోల్డ్ తరుగు ఉంటుంది. మీరు పాత బంగారంలో తరుగు పే చేసి బ్యాంగిల్ కొనుక్కుంటారు. మళ్ళీ కొత్త బంగారంలోకి వచ్చేటప్పుడు కూడా తరుగు పే చేసి మళ్ళీ వేరే బ్యాంగిల్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే 2 సార్లు తరుగు మనీ పే చేస్తారు. ఇది ఉపయోగపడిద్ది పాత బంగారం అంటే సేల్ చేయకండి. అక్కడ మీరు చాలా నష్టపోతారనమాట. ఈ తరుగుల వల్లనే సగం నష్టపోతూ ఉంటాము. ప్లస్ ఆర్నమెంట్ చేయించుకునేటప్పుడు మనం జిఎస్టీ పే చేస్తాము. అప్పుడు పాత బంగారంలోనూ జిఎస్టీ పే చేసి ఉంటాము, కొత్త బంగారం తీసుకునేటప్పుడు కూడా జిఎస్టీ పే చేస్తాం కదండి. ఇలా నష్టపోతాం అనమాట. మనకు వస్తువు ఉపయోగపడిద్ది అనుకుంటే ఉంచేసుకోండి, రీసేల్ చేయకండి. మీరు చాలా ఓపిక్గా పేషెన్సీగా 1కి 4 షాపులు తిరగండి. మీరు గోల్డ్ని సేల్ చేసేటప్పుడు ఎవరు ఎంత ఇస్తామంటున్నారు అనేది డిఫరెన్స్ని గమనించండి. మనకి ఆ డిఫరెన్స్ని బట్టి వాళ్ళు ఎంత ఇస్తారు అనేది తెలుసుకొని మీకు ఏ షాప్లో నచ్చితే ఆ షాప్లో అమ్మాలనుకున్నా, మళ్ళీ రీగా పాత బంగారం ఇచ్చి కొత్త బంగారం తీసుకోవాలన్నా 1కి 4 షాపులు కంపేర్ చేయండి. అదే 22 క్యారెట్ గోల్డ్ అయితే మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ఫైట్ చేయొచ్చు వాళ్ళతో, మేము 22 ఇస్తున్నాం కాబట్టి మాకు 22 క్యారెట్ బారుకు బారేయండి అని చెప్పేసి అడగొచ్చు. మీకు ఎంత వెయిట్ ఉందో 22 క్యారెట్ అంతే వెయిట్ రిటర్న్ ఇవ్వమని అడగొచ్చు. అక్కడ నో ప్రాబ్లం. ఇక్కడ 18 క్యారెట్ అయినా బిలో 18 క్యారెట్ గోల్డ్ అయినా ఇక్కడ మనకి ఇబ్బంది అవుతుందండి. ఇదొక ప్రాసెస్. 22 క్యారెట్ గోల్డ్ 916 ప్యూరిటీనే చూపించింది. నేను ఎన్ని గ్రామ్స్ సేల్ చేశానో అంత మనీ
మీకు అకౌంట్కి ఇస్తాము అన్నారు. అకౌంటు, ఆధారు తీసుకున్నారు. అకౌంట్కి మనీ వేస్తామన్నారు. 1% లెస్ చేశారనమాట మనీ. ఇలా మనం సేల్ చేసుకోవచ్చు. ఒకవేళ 18 క్యారెట్ గోల్డ్ అంతకన్నా తక్కువ ఉంది మీది, 18 క్యారెట్ గోల్డ్ కూడా మనీ ఇవ్వట్లేదు అనుకున్నారనుకో, ఫర్ సపోజ్ మనం బయట బంగారాన్ని కరిగించే షాప్కి వెళ్ళి చక్కగా అక్కడ కరిగించామనుకోండి, ఫర్ సపోజ్ మీరు 100 గ్రామ్సే కరిగించారనుకుందాం 18 క్యారెట్ గోల్డ్, అక్కడ మీకు 100 గ్రామ్స్ రాదండి. ఎందుకంటే మనకి అదర్ ఐటమ్స్ అన్నీ మెల్ట్ అయిపోయి మనకి ప్యూర్ గోల్డ్ అనేది బయటకు వస్తుంది అనమాట. 24 క్యారెట్ గోల్డ్ ప్యూర్గా వచ్చింది. దాన్ని మనకి కొన్ని గ్రామ్స్ తగ్గిపోతుంది అనమాట వెయిట్. ఇలా మెల్ట్ చేయడం ఇంకో ప్రాసెస్ అండి. ఇలా అయినా చేసుకోవచ్చు, మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. ఒకటికి పేషెన్సీగా 4 షాపులు తిరిగి సేల్ చేసుకోండి. మనం పాత ఆర్నమెంట్స్ తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళు డస్ట్గా ఉన్నాయి, క్లీన్గా ఉన్నాయని వాళ్ళు క్లీన్ చేస్తే లోపలికి తీసుకెళ్ళి మనకు చీటింగ్ జరగడానికి అవకాశం ఉండేది. కాబట్టి నా చిన్న సలహా ఏంటంటే మీరు షాప్కి వెళ్ళే ముందే క్లీన్ చేసుకొని నీట్గా వెళ్ళండి. ఈ వీడియోలో మా ఆఫర్స్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం. ఎప్పుడు కూడా గోల్డ్ 22 క్యారెట్లోనే తీసుకోండి, లేకపోతే ఇలానే ఇబ్బంది పెడుతుంటారు. మీ గోల్డ్ ప్యూరిటీ లేదు కదా, మేము వెయిట్కి వెయిట్ ఇయ్యము అని ఇబ్బంది పెడుతుంటారు. బిల్స్ దాచిపెట్టుకోండి. బిల్స్ కనుక మీ దగ్గర ఉంటే వాళ్ళు అడగటానికి అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఎక్కడైతే సేల్ చేయాలి అదే షాప్కి వెళ్ళి సేల్ చేస్తే మీకు బారిస్తారు. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో సిల్వర్ మీద డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.